యేసుక్రీస్తు వారు అప్పగించబడిన రాత్రి ప్రార్థన చేస్తూ, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుమని అడిగి, అయినను నీ చిత్త ప్రకారమే జరుగునుగాక అని ప్రార్థన చేశారు. చూడండి, దేవుని చిత్తానుసారంగా పెద్ద కారు నడపడమే కాదు, దేవుని చిత్తానుసారంగా ఒక పెద్ద బిల్డింగ్లో ఉండడమే కాదు, దేవుని చిత్తమైతే మరణానికి కూడా సిద్ధపడడమే నిజమైన యేసుక్రీస్తుని నమ్మిన వారి యొక్క లక్షణం. యేసుక్రీస్తుని నమ్మిన వారంటే దేవుని పిల్లలని అర్థం, క్రైస్తవులని కాదు. క్రైస్తవ్యము ఒక మతము కాదు, దేవునితో మనిషికి ఏర్పరిచే సంబంధం. యేసుక్రీస్తుని నమ్మిన వారందరూ క్రైస్తవులు ఎవరు? దేవునికి పిల్లలగుటకు అధికారం పొందుతున్నారు. దేవుని చిత్తానుసారమైన దుఃఖము. నా పిల్లల్ని నేను కొట్టినప్పుడు వారిని చంపాలని చూడను, వారికి మేలుకరమైన శిక్షనే నేను విధిస్తాను. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. ఒకవేళ దేవుని చిత్త ప్రకారం మీరు దుఃఖపడతా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ దుఃఖము మారు మనసును కలుగు చేస్తుంది. ఎలాంటి మారు మనసునంటే రక్షణార్థమైన మారు మనసును మనను కలుగు చేస్తుంది. దేవుని చిత్త ప్రకారము నేను చనిపోయినా పర్వాలేదని యేసుక్రీస్తు వారు తాను అప్పగించుకున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన యొక్క మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఒకవేళ తండ్రి చిత్తమైతే నేను మరణించినా సరే తిరిగి లేపగలిగిన తండ్రి నాకున్నాడన్న విశ్వాసం. ఈరోజు కష్టాలని తప్పించుకుందామని, శ్రమల నుంచి తప్పించుకుందామని ప్రయత్నించే మనకు సిలువ నేర్పించేది ఏంటంటే, ఒకవేళ దుఃఖము దేవుని చిత్తమైతే ఆ దుఃఖమును భరించగలిగితే ఆ తర్వాత వచ్చే ఆశీర్వాదము మనల్ని ఆ దుఃఖమును మర్చిపోయే విధంగా, ఇంకెన్నటికీ ఆ దుఃఖము రాకుండా మనల్ని రక్షించగలదు. ఎలాగంటే యేసుక్రీస్తు వారిని ఒక్కసారి చంపిన వారు ఆయన తిరిగి లేచిన తర్వాత కనీసం ముట్టలేనంత స్థితిలోకి యేసుక్రీస్తు వారిని తండ్రి తన కుడి పార్శ్వంలో కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. ఈరోజు నువ్వు పడుతున్న దుఃఖము మరలా నీ యొద్దకు రాదు. ఒకవేళ దేవుని చిత్తమైతే నీ కష్టము, నీ కన్నీరు, దుఃఖము నాట్యంగా మార్చే దేవుడు నీకున్నాడు. కాబట్టి దేవుని చిత్తానుసారమైన దుఃఖాన్ని ఓర్పుతో, సహనముతో భరించగలిగితే ఆశీర్వాదమే మన అంతముగా మార్చు. గాడ్ బ్లెస్ యు.